హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుటి మన వీడియోలో కొంతమందికి కొబ్బరి నీళ్ళు తాగటం ఎంత ఆరోగ్యకరమో, కొంతమందికి వాటిని తాగటం వల్ల విషంతో సమానం. మరి కొబ్బరి నీళ్ళు ఎవరు తాగటం వల్ల విషంతో సమానమో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కొబ్బరి నీళ్ళు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వాటర్ని తాగితే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం. కానీ కొంతమందికి మాత్రం ఈ కొబ్బరి నీళ్ళు విషంలాగే ఉంటాయి. హెల్తీ డ్రింక్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి నీళ్ళే. ఈ వాటర్ సహజ హైడ్రేటింగ్ డ్రింక్. దీన్ని మన ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అలాగే దీనిలో ఎలక్ట్రోలైట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీళ్ళల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. నిజానికి కొబ్బరి నీళ్ళు మన ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొంతమందికి మాత్రం ఈ కొబ్బరి నీళ్ళు విషంతో సమానం. ఆరోగ్య నిపుణుల ప్రకారం కొబ్బరి నీళ్లను కొంతమంది అస్సలు తాగకూడదు. వాళ్ళు ఎవరంటే మొదటగా డయాబెటీస్ ఉన్నవారు. డయాబెటీస్ ఉన్నవారు చాలామంది కొబ్బరి నీళ్ళు మంచివని తాగుతూ ఉంటారు. కానీ డయాబెటిక్ పేషెంట్లు కొబ్బరి నీళ్ళను తాగకపోవటమే మంచిది. ఎందుకంటే ఈ వాటర్లో కూడా షుగర్ ఉంటుంది. అందుకే దీన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కార్బోహైడ్రేట్లు తీసుకోవటంలో జాగ్రత్తలు తీసుకునే వారికి కొబ్బరి నీళ్ళు మంచివి కావు. మీకు షుగర్ వ్యాధి ఉంటే కొబ్బరి నీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో తాగకండి. రెండవది, కిడ్నీ సమస్యలు ఉంటే. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్ళను అస్సలు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి నీళ్ళలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పొటాషియాన్ని తక్కువగా తీసుకునే వారికి కొబ్బరి నీళ్ళు విషంలాగే పనిచేస్తాయి. ఇది హైపర్కలేమియాకు దారితీస్తుంది. మూడవది, అధిక రక్తపోటు ఉన్నవారు. అధిక రక్తపోటు ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ చాలామంది బీపీ పేషెంట్లు కొబ్బరి నీళ్ళు మంచి చేస్తాయని చాలా తాగేస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు తాగకూడదు. కొబ్బరి నీళ్ళల్లో సోడియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ రక్తపోటును బాగా పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. రక్తపోటును తగ్గించే మందులు తీసుకునేవారు కొబ్బరి నీళ్లను తాగకపోవటమే మంచిది. నాలుగవ వారు శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తులు. శస్త్రచికిత్స సమయంలో ఆ తర్వాత రక్తపోటు, రక్తంలో చక్కెర నియంత్రించడానికి మీరు కొబ్బరి నీళ్లను తాగకూడదు. శస్త్రచికిత్సకు కనీసం 2 వారాల ముందు కొబ్బరి నీళ్లను తాగటం ఆపేయాలి. ఇది మీ ఆరోగ్యాన్ని రిస్కులో పడేస్తుంది. గర్భం మొదటి త్రైమాసికంలో. గర్భం దాల్చిన వారు కూడా కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగేస్తూ ఉంటారు. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లో కొబ్బరి నీళ్లను తాగకపోవటమే మంచిది. నిజానికి ఈ సమయంలో కొబ్బరి నీళ్లను తాగటం వల్ల జలుబు చేస్తుంది. ఇది గర్భస్రావం, మంట లక్షణాలను పెంచుతుంది. అలాగే మార్నింగ్ సిక్నెస్, జీర్ణ సమస్యలకు కూడా దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్ళు మంచివే, కానీ అందరికీ కాదు. ఇలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ సలహా మేరకు తాగవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.